కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో అట్టహాసంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తేటకుంట క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులు తెలుగు తమ్ముళ్ళు ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ మినీ మహానాడులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. తుని నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ సీనియారిటీకి పెద్దపీట వేశారు. 1983 నుంచి ఇప్పటి వరకు పార్టీ జెండాను భుజాన మోసిన సీనియర్ నేతలు కరపప్పారావు, జనమల నాగేశ్వరరావు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఉమ్మడి రమణలను ఎమ్మెల్యే యనమల దివ్య సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ నేతలు యనమల రాజేష్, గాడి రాజబాబు, సుర్ల లోబరాజు, మొత్తుకూరి వెంకటేష్, పరవాడ తాతబాబులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడిగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నాయుడు మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని, పేద ప్రజల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. తుని, కోటనందూరు, తొండంగి, తుని టౌన్ పరిధిలో నాయకులు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని కృషిని కొనియాడారు. తుని మండలం టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటారని, ఆనాడు నేషనల్ ఫ్రంట్ నేడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ టీడీపీ జాతీయ రాజకీయాలు శాసిస్తోందని గుర్తు చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న అలకలకు, విభేదాలకు తావు లేకుండా మనమంతా ఒక్కటే అన్న భావంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి 100% ఫలితాలు సాధించాలని కేడర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో యనమల దివ్యని మంత్రి హోదాలో స్వాగతిద్దామని ఆయన ఆకాంక్షించారు. తుని నియోజకవర్గ భవిష్యత్, అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పలు కీలక తీర్మానాల ఆమోదంతో తుని మినీ మహానాడు విజయవంతంగా ముగిసింది. మీరంతా కూడా చాలా మంది వరకు పసుపు చొక్కాలు వేసుకొని వచ్చారు. బట్ అక్కడక్కడ కూడా నాకు తెలుగు చొక్కాలు కనిపిస్తున్నాయి. నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఎన్టీఆర్ గారి టైంలో మహానాడు జరిగినప్పుడు ఎక్కడైతే తెలుగు చొక్కా కనిపించిందో అక్కడే ఆ చొక్కా తీసి పసుపు నీళ్ళల్లో ముంచి మరీ తీసి వేయించారు. సో నెక్స్ట్ టైం ఈసారి నేను ఇదే అనుకున్నాను, ఇదే చేయాలనుకున్నాను. నాన్నగారిని అడిగితే వదిలేలే, ఈసారికి నెక్స్ట్ టైం పట్టుకు పసుపు చొక్కాలు వేసుకొస్తానని చెప్పి పొద్దునే ఫోన్ చేశాను నాన్నగారు. నాన్న నేను అక్కడ ఒక డబ్బా పెడతాను, పసుపు నీళ్లు పెడతాను, పసుపు చొక్క తెల్ల చొక్క ముంచి వేపిస్తాను అని. నాన్నగారు అన్నారు వద్దులే, నెక్స్ట్ టైం చేసుకో, నెక్స్ట్ టైం వాళ్ళు వేసుకొని వస్తాను పసుపు చొక్కాలు అంతా. సో కాబట్టి నెక్స్ట్ టైం అందరూ ఒక్క తెలుగు చొక్క కూడా కనపడకుండా మొత్తం అంతా పసుపు మోయం అయిపోవాలి నెక్స్ట్ మహానాడికి. ఇంకా స్పీచ్కి వస్తే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన పార్టీ పండుగ మహానాడు 2026 కార్యక్రమం మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు శ్రీ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని వ్యవస్థాపించి ఇవాటికి 42 సంవత్సరాలు పూర్తయినవి. సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం అనే మహోత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన పార్టీకి మహానాడు కొత్త దిశను, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సంక్షేమం మరియు అభివృద్ధి అనే 2 కళ్ళతో పాలన సాగించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. అదే సంకల్పంతో మనమంతా కూడా ముందుకు సాగాలి. ఈ మహానాడు పండుగ కేవలం ఒక కార్యక్రమమే కాకుండా మనమందరి ఆత్మ పరిశీలనకు వేదిక కావాలి. మన విజయాలను సమీక్షించుకుంటూనే ఇంకా చేయవలసినటువంటి భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శనం కావాలి. ఈ మహానాడు ద్వారా తునిలో పార్టీ బలోపేతానికి అవసరమైన తీర్మానాలు చేసుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలి. యువత, మహిళలు, రైతులు, కార్మికులు మరియు మధ్యతరగతి ప్రజలు ఆశయాలు నెరవేర్చే విధంగా మన ప్రయాణం కొనసాగించాలి. ప్రజల కష్టాలే మన కష్టాలుగా భావించి ప్రతి ఇంటి సమస్యను సొంత సమస్యగా పరిగణించి ప్రజలతో కలిసి నడిచి వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా మనం ఇక్కడి నుంచి ముందుకు సాగాలి. ఇక్కడ ఆమోదించే తీర్మానాలు ప్రజల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని ఆకాంక్షిస్తూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన మా నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్షిక మహానాడు పండుగను
తుని నియోజకవర్గంలో అధికారికంగా ప్రారంభిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్, జై తుని. అలాగే ఈ గ్రామం మహా ఆనందంగా ఉన్నారు. తొండంగి మండలం నుండి సీనియర్ నాయకులైనటువంటి అలాగే ప్రెసిడెంట్ నుంచి కూడా గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ధన్యవాదాలు, నమస్కారాలు ఎమ్మెల్యే గారు. ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. థ్యాంక్ యూ. పట్టుకోండి సంఘాలు ఏర్పాటు చేసి వారి ఆర్థిక వృద్ధికి దోహదపడిన తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలు సామాజిక ఆర్థిక భద్రత కల్పించుటకు ఆదరణ పథకాలు ఆనాడే తెలుగుదేశం పార్టీ పునాది వేసింది. ఈ 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అధికారుల సమయంలో అనేక సంస్కరణలు చేపట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు వారి యొక్క సంక్షేమం చూపడంలో గాని ఎల్లప్పుడూ ముందుండి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2013వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చిన వారంలో చిక్కుకున్న చాలుతమ తెలుగు యాత్రికుల్ని వారిని సురక్షితంగా వారి కుటుంబాలకి వారి గ్రామాలకి తమ సొంత ప్రాంతాలకి తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ చూపుల చొరవ ఎన్నటికీ మరవలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాకుండా 2014 ఆంధ్ర రాష్ట్ర విడుదల సమయంలో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజల యొక్క నమ్మకాన్ని కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక గొప్ప ప్రజారాధనంగా తయారు చేయడానికి అలుపెరగిన యోధుడిగా శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్న ఎన్టీ రామారావు గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో పునాదులు వేయవలసిందిగా కోరుకుంటూ కార్యకర్తలారా, నాయకులారా, ఇందులో ఒకటి ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మనం అందరం కూడా పనిచేస్తున్నాం. చిన్న పెద్ద తేడాలు లేకుండా, చిన్న గ్రామ కార్యకర్త లేదా పెద్ద గ్రామ కార్యకర్త లేకుండా అందరూ కూడా పనిచేస్తున్నాం. ఈ రోజున మన అందరూ కూడా 82 నుంచి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అలాగే తర్వాత 93లో వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాగే కొత్తగా కలిసిన వారు కూడా ఉన్నారు. ఎవరైనా ఇది మన కుటుంబం, మనమందరూ ఒకటే, మనందరికీ ఒకటే పార్టీ, ఒకటే గుర్తు, మనందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇందులో గ్రూపులు లేవు, ఎవరు కూడా నాయకత్వాలు కాదు. మన ఎమ్మెల్యే గారైనటువంటి ఎమ్మెల్యే దివి గారు నాయకత్వంలో మనం అందరం వెళ్ళాలి. ఎమ్మెల్యే దివి గారి నాయకత్వంలో మనం అందరం ముందుకెళ్ళాలి.